ఉదయాన్నే టైం లేదా 10 నిమిషాల్లో ఇలా ఎగ్ టమాటో కూర చేసి పెడితే లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. చక్కగా త్వరగా చేసేసుకోవచ్చు. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత పసుపు వేసుకోండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిరపకాయను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకోండి. తర్వాత మనం ఎన్ని కోడిగుడ్లు అయితే తీసుకుంటామో అన్ని టమోటోలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కోడిగుడ్లను ముందుగానే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్లో కూర చేయటం వలన మనం పిల్లల్ని రెడీ చేస్తూ హడావిడి లేకుండా కూరను త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు టమోటో ముక్కల్లో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న కోడిగుడ్ల పైనుండే పెంక తీసేసి కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకొని కూరలో యాడ్ చేసుకోండి. తర్వాత గెరెట్తో బాగా మిక్స్ చేసుకొని కూరకు సరిపడే కారాన్ని యాడ్ చేసుకొని మీ రుచికి సరిపడినంత 1 స్పూనున్నర కారం అయితే సరిపోతుంది. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం పొద్దున్నే లంచ్ బాక్సులు హడావిడి లేకుండా త్వరగా చేసుకునే రెసిపీస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి. ఇప్పుడు ఒక పావు టీ స్పూను గరం మసాలాని యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఒక పావు గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్ రిలీజ్ అయ్యేంత వరకు అలాగే ఉంచి తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే చక్కగా ఉడికిపోతుంది కూర. పిల్లలు ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా, ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని గుజ్జుగా దగ్గర పడేంత వరకు 2-3 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా లంచ్ బాక్స్లో పెట్టేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కోడిగుడ్డు టమాటో కూర రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.